ప్రతి వ్యవస్థలో కూడా ఒక 10 మందో, 20 మందో దగులుబాజీలు ఉంటారు. వాళ్ళు ఆ వ్యవస్థని ఆధిపత్యంలో పెట్టడానికి ఆ వ్యవస్థ మీద విషం చిమ్మి ఆ పైన తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. పౌర సమాజానికి తెలియని అమాయకులేం కాదు ప్రజలు. తెలుసు వాళ్ళ ఇంటెన్షన్. కానీ ఎదిరించలేని, పోరాడలేని లేదా మాకెందుకులే అనే నిర్లిప్తత. ఈ మూడే ఈ దరిద్రులకి ఆవాసం. ఒక ప్రభుత్వ సేవ అనేది నా ఇంటి దగ్గరకొస్తే నాకేంటి నష్టం? నా చేతికి నాకు సర్టిఫికేట్ కావాలా? నేను వాలంటీర్‌ని అడగగానే వాలంటీర్ సచివాలయంలో కూర్చొని ఫాలో అప్ చేసుకుని నా సర్టిఫికేట్ తెచ్చిస్తే నాకు మంచి జరిగిందా? చెడు జరిగిందా? సమాజానికి వాలంటీర్ సర్వీస్ ద్వారా అద్భుతమైన మంచి జరిగింది. కరోనా అప్పుడు వృద్ధులకైతే అద్భుతమైన సేవలందినాయి. ప్రతి ఇంటికి అద్భుతమైన సేవలందినాయి. ప్రకృతి వైపరీత్యాలప్పుడు వాలంటీర్ అద్భుతమైన సేవలంది. నెల నెలా తెచ్చేటటువంటి అద్భుతమైన సేవలంది. నోటికి ముద్ద తెచ్చి పెట్టారు. కానీ మన దరిద్రం, మన దగుల్బాజీ వ్యవస్థ, మన రాజకీయ నాయకుల యొక్క స్వార్థం కలిసి వాలంటీర్ మీద విషం చిమ్మి అమ్మాయిల్ని అక్రమంగా చేస్తారు, లేకపోతే ఏదో చేసేస్తారు అంటూ వాళ్ళ మీద విషం చిమ్మాం. వాలంటీర్ అనేటటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేశాం. వాళ్ళకి ఆశ చూపెట్టి మోసం చేశాం. ఇక్కడ వైసీపీ కార్యకర్త కడుపు అంటే ఏంటంటే, నాకు రావాల్సిన గుర్తింపు నా వాలంటీర్కి వచ్చింది, జగన్ ఇచ్చే పథకాల ప్రయోజనాలు ప్రజలు పొందారు, కానీ అది వాలంటీర్కి వెళ్ళింది తప్పించి నన్ను గుర్తించలేదు జనం అనే కోపం వాళ్ళకు. అయితే బాబు సర్కార్ ఏం చేసింది? ఆ వ్యవస్థను తీసేసి కార్యకర్త చేతిప్పిస్తుంది. ఇప్పుడు వేరే పార్టీ వాడికి ప్రయోజనం అందుతుందా? వేరే పార్టీ వాడు ఒకవేళ తీసుకున్న ఆ ప్రయోజనం సైకలాజికల్గా సంతృప్తిగా తీసుకుంటున్నాడా? అధికార పక్షం ఇస్తున్నది బాధ్యతగా ఇస్తున్నది అక్కడ. సచివాలయ వ్యవస్థ వీటి దగ్గరన ఎలా నడుస్తుంది ఇప్పుడు? ఇంత దారుణమైన పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ జగన్ వస్తే అనుకుంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారు చెప్తున్నారు, ఇక వాలంటీర్ వ్యవస్థ ఉండదు, ప్యూర్గా కార్యకర్తలనే పెడతాం, కార్యకర్తల చేతనే ఇప్పిస్తాం అంటే ఇప్పుడు తెలుగుదేశం ఫార్ములా. అప్పుడు రేపు పొద్దున వైసీపీ వాడి మాట అంటారు అధికారులు, అప్పుడు తెలుగుదేశం వాడికి అన్యాయం జరుగుతుంది. ఏంటి ప్రయోజనం? ఎవరు నష్టపోయారు? ఇది ఇదివరకు పార్టీలకు అతీతంగా 100కి 90% పార్టీలకు అతీతంగా జరిగింది వాలంటీర్ సర్వీస్. మన నోట్లో మనం మట్టి కొట్టుకున్నాం. రౌడీ ఎదవల్ని పెంచుకుంది మనమే, ఫ్యాక్షనిస్ట్ ఎదవల్ని పెంచుకుంది మనమే, ఇవాళ నోటికి వచ్చినటువంటి ప్రజాపాలన చెడగొట్టుకుంది మనం. జగన్ అంటలేదండి, ఆ పాలన అద్భుతం. వాలంటీర్ సచివాలయం అన్నటువంటిది మన దౌర్భాగ్యం అట్లుంది.